మంత్రి ముక్కా సీన్ గారు ఉన్నారు. ముక్కా సీన్ గారితో మాట్లాడదాం. ముక్కా శ్రీనివాస్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. సో మొత్తానికి నాదెండ్ల మనోహర్ గారు మీ పార్టీలో కీలక నేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి. సో నిత్యావసర సరుకుల్లో జరిగేటువంటి అవినీతిని బట్టబయలు చేశారు. సాక్షాత్ ఆయన నియోజకవర్గంలో ఉన్నటువంటి గోదాములు పరిశీలించారు. ఆయన ఎక్కడైతే అవకతవకలు జరుగుతున్నాయో, అదేవిధంగా తూకానికి సంబంధించి ప్యాకెట్లు ప్యాకింగ్ చేసినప్పుడు కందిపప్పు కానీ లేకపోతే వగైరా ఇంకేదైనా నిత్యావసర సరుకులు వాటిల్లో 400-500 గ్రాములు కూడా తక్కువగా ఉంటున్నాయని చెప్పేసి ఆయన ఐడెంటిఫై చేశారు. అదేవిధంగా రేషన్లో కూడా కొన్ని అవకతవకలు జరుగుతున్నాయి. రేషన్ ప్యాకెట్లో కూడా తూకం తక్కువ ఉందని చెప్పేసి దాదాపు రేషన్ కూడా నిలిపేసిన పరిస్థితి ఉంది 2-3 రోజుల వరకు కూడా. సో మొత్తానికి చూస్తే గత ప్రభుత్వం పాలనలో ఉన్నటువంటి లోపాలను కూటమి ప్రభుత్వం బయట పెడుతుంది అని అనుకోవచ్చా? 100% అండి బ్రహ్మనాయుడు గారు. మీకు ప్యానెల్లో పెద్దలకు అందరికీ నమస్కారాలు అండి. ఈరోజు చూసాం, ఒక నిజాయితీ గల నాయకులు, చిత్తశుద్ధితో ఉన్న నాయకులు అధికారంలో ఉంటే ఏం జరుగుతుందో, ఏం చేయగలరో అది ఇప్పుడు మేము చేసి చూపిస్తున్నాం. అధికారంలోకి వచ్చి రావడంతోనే ఈ యొక్క అవినీతి బోగటాలన్నీ ఒకటి బయట పెట్టడానికి మేము రెడీ అవుతున్నాం. నాదెండ్ల మనోహర్ గారు ఓన్లీ ఒక తెనాలిలోనే అక్కడ కూడా మీరు తూకాలు తక్కువ ఉన్నారు. ఒక 50-100 గ్రామాలకు కూడా వాళ్ళు పంపిణీ లేకుండా లెక్కలు తారుమారు చేసిన వాస్తవాలు కూడా అక్కడ ఇంకా చూపిస్తున్నాయి. అంత ఘోరమైన అన్యాయాలుగా వర్కట్టారు ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. ప్రజలు ఇసుకుపోయి ఉంటే మా పోరాటాలు ఫలించాయి. ప్రజలకి వినాతి చెప్పాం మేము కానీ, టీడీపీ కానీ, బీజేపీ కానీ. దొంగలు దోచుకునే వాళ్ళందరూ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. ఈ యొక్క నియంత పరిపాలిస్తున్నాడు. పదే ప్రజల్లోకి వెళ్ళి చొచ్చుకుపోతూ ఎక్కడికక్కడే చాలా క్రిస్టల్ క్లియర్ గా ఎక్కడెంత దోషేస్తున్నారు. కనీసం ప్రెస్ మీట్ పెట్టరు. దేనికి పెడుతున్నారో తెలియట్లేదు. దేనికి ఏం వాడుతున్నారో తెలియదు. ఏ జీవో పాస్ చేస్తున్నారో తెలియదు. ఏ డబ్బు ఏ నిధి దేనికి వాడుతున్నారో తెలియలేదు. అన్యాయంగా అక్రమంగా ఒక దొంగల దోపిడీ ముఠా వచ్చినట్టు ఆంధ్ర రాష్ట్రం దోచుకోవడం చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. ప్రజలు దాన్ని అర్థం చేసుకోబెట్టి ఈ రోజు ప్రజా తీర్పిచ్చి ప్రజలు మాకు పట్టం కట్టడం జరిగింది. మా కూటమి మనోహర్ గారే కాదు, నెక్స్ట్ కందులు దుర్గేష్ గారు కూడా రంగంలో దిగడానికి రెడీ అవుతున్నాం. మేము ప్రతిదీ మా యొక్క కూటమి ప్రభుత్వం చేసే పని ఏంటంటే మేము ప్రజలకు ఏం తేగలం, ఏమి ఇవ్వగలం, ఏం ఖర్చు పెట్టగలం, దేనికి ఎంత ఖర్చు పెట్టామని చాలా క్రిస్టల్ క్లియర్ గా చెప్తూ ప్రజల్లో ముందుకు పోతూ కొన్ని కాలాల పాటు మా ప్రభుత్వం మా కూటమి చాలా బలంగా దృఢంగా ముందుకెళ్ళడానికి మేము దూసుకెళ్తాం. ఈ రోజు జరిగి ఒక్క అన్యాయం కాదు సార్. మనోహర్ గారు ఇమ్మీడియట్లీ నడుం బిగించి ఒక సీనియర్ స్పీకర్ మా గతంలో ఆయన సీనియర్ నాయకుడు కనుక ఆయనకి అవగాహన ఉంది. ఇంకా మిగతా నాయకులు కూడా రెడీ అవుతున్నారు, ఫైల్ సిద్ధం చేస్తున్నారు. ఎక్కడికక్కడ అవినీతి, ఎక్కడికక్కడ అన్యాయం చాలా సార్. 100,000 కోట్లు దోచేశారు. ఈరోజు మా విశాఖపట్నం చూసాం, ఉత్తరాంధ్రలో మా పోరాటాలు ఎంత ఘోరంగా చేశామో. గంజాయికి బానిస అయిపోయి మత్తుగా అలవాటు పడిపోయి 1,000 కోట్లు 1,00,000 కోట్ల గంజాయి తరలించి రాష్ట్రాన్ని పరువు తీశారు. ఆంధ్ర రాష్ట్రం గంజా రాష్ట్రం అన్నట్టుగా జరిపోయింది. ఎక్కడ ఏం జరిగినా ఈ ఉత్తరాంధ్ర విశాఖ జిల్లా మూలాలని చెప్పేసి ఒక బెంగళూరు, ఒక తమిళనాడులో కూడా మన కోసం బేడగా చెప్పుకునే స్టేజ్ తెచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అలాంటి వ్యక్తిని పొలిమేర దూరం తన్ని తోసేసేటట్టు చేస్తామని మేము అన్నాం, అదే నిరూపించాం. అంత ఘోరంగా చూసారు. ఈ రోజు ఏంటంటే ఆ బంగ్లాలు ఏం అవసరం, ఎవరు ప్రజాధనం సార్, ఎవరు వేస్తారంటే పేదవారికి ఏమో సెంటు భూమా, నీకేమొచ్చి నీ బాత్రూమ్ ఒక 10 సెంట్లో నీ బాత్రూమా, ఏంటి కర్మ నాకు అర్థం కాదు. ఎంత ఘోరం. మేము కానీ విన్నార్చకపోతే చెప్తున్నా సార్, ఆ పోరాటాలు కానీ చెయ్యకపోతే ప్రజలకి తెలియదు. ఇంకా ఈ జగన్మోహన్ రెడ్డి మాయలోనే ఉండు, ఈ పథకాలు లొంగిపోయి ఎప్పుడో ఇంకా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మాయం చేస్తూనే మోసం చేస్తూనే ఉండు. కానీ ప్రజలు తెలుసుకున్నారు, తిరగబడ్డారు, నీతి నిజాయితీకి ఓటేశారు. ఒక మంచి వ్యక్తి, ఒక సీనియర్ లాంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ ఇలాంటి వ్యక్తులు వస్తే రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది. ఇలాంటి వ్యక్తి ఉంటే మనకు మంచి జరుగుతుందని చెప్పి ఈ రోజు నిరూపణ జరిగింది. ఆ నిరూపణ తీసుకుని మేము మాకు ఏదైతే పట్టం కట్టారో ప్రజలు దాన్ని గుండెల్లో పెట్టుకుని మా యొక్క కృతజ్ఞతలతో ప్రజలను పరిపాలిస్తాం తప్ప ఎక్కడా కూడా చిన్న అవినీతికి కానీ, చిన్న తప్పుకి కానీ ఎక్కడా కూడా జరిగేటట్టు మేము చెయ్యం. చట్టం కూడా చాలా స్ట్రిక్ట్ ఉంటుంది. తప్పు చేస్తే ఇమీడియట్ శిక్ష పడే చట్టాలు కూడా మేము దానికి రెడీ అవుతాం. అంత గొప్ప ప్రభుత్వం మా కూటమి ప్రభుత్వం. ఇంకా ఎన్నో అవినీతులు ఉన్నాయి. ఇలాంటి మీడియాలో కూడా ఇంకా రోజుకొకటి మొత్తం ఇది చేసిన భాగవతం బయట పెట్టి తక్షణమే జగన్మోహన్ రెడ్డిని వాళ్ళ మంత్రుల్ని అరెస్ట్ చేసి లోపల జైలు పంపే రోజులు కూడా దగ్గరలో ఉన్నాయి. మేము వదిలిపెట్టాం. అప్పుడు అధికారంలో లేనప్పుడు ఎలా పోరాటం చేసామో, అధికారంలో ఉండి కూడా ఇంకా అవినీతిలో పోరాటం చేస్తే మా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తాం. బ్రహ్మనాయుడు గారు మొత్తానికి రుషికొండ ప్యాలెస్ చూసారా మీరు కూడా శ్రీని గారు? ఇలాగే సార్, ఇలాగే అంత అక్కడే కదండి. ఒక అడవాడి ప్రపంచం, ఇది ఒక ప్రపంచ ఒక ప్రపంచ వింతలో చూస్తాను సార్ జనాలు. ఆయన నాకేమర్థం కాదు. ఒక దుర్యోధను లాగా ఏదో చూడ ఇంకా దాన్ని చెప్పలేదు సార్. రాక్షస కేడా
నేనే బాగుండాలి, నేను అన్నదే జరగాలి, నేను ఒక నియంతని, నేను అడిగిందే ఆట, పాడిందే పాట, నేను చెప్పినట్టు ఎమ్మెల్యేలు కూర్చోవాలి, మంత్రులు కూర్చోవాలి, నేను ఏది కన్నుబడతాను అది నేను లాక్కి వెళ్ళిపోవాలి, నా కుటుంబానికి ఏది నచ్చితే దాన్ని పీక్ తినేయాలి అనే ఒక ధోరణితో ఈ రోజు ఆ రుషికొండలో ఆయన చేసిన విలాసకాండ కనబడుతుంది సార్. జనాలందరూ ముక్కులు వేలేసుకుంటారు. నిన్న మొన్న ఈ రోజంతా సోషల్ మీడియాలో చూస్తాను ఎంత సంచలనం ఉందో. ఆ బాత్రూమ్ లేదు సార్, నాకు అర్థం కాదు. దేనికండి, ఎవరి కోసం కట్టారు? నువ్వు నిజంగా ప్రజలు పరిపాలిస్తే ప్రజల్లోకి వెళ్ళే ఏం చెప్తే మొన్న ఏం చేసావు? అందరూ కలిపి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ అందరూ కలిపి జనాల్లోకి వెళ్తే నువ్వు ఏసీ బస్సులో కూర్చొని చేతులు ఊపుతూ వేళ్ళు ఊపుతూ చిన్న రాయి గులకరాయ డ్రామా ఆడుతూ ఏం జనాలు మోసం చేద్దాం అనుకున్నావు? జనాలు నిర్పపలు కదా జగన్మోహన్ రెడ్డి. నువ్వు చేసిన అన్యాయాలు ఇంకా 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 బయట పెడతావు, ఏది వదలవు. అన్యాయం చేసిన తప్పు చేసిన ఎవరికైనా శిక్ష పడే దమ్ము ధైర్యం ఉన్న పార్టీ మా యొక్క కూటమి పార్టీ. అది మట్టుకి జరుగు తీరుతుంది. ఇలాంటి ఎన్నో ఉన్నాయి బ్రహ్మనాయుడు గారు. ఇవన్నీ మీలాంటి మీడియా మిత్రులు కూడా ధైర్యంగా జీవించాలి, ఎవరికి భయపడకూడదు. పదే పదే మీ ప్రైమ్ ఎంత పోరాటం చేసిందో మాకు తెలుసు. మాతో పాటు మీరు ఎప్పుడు గొంతు చించుకొని ఇది అన్యాయం, అక్రమం అని చెప్పి వైసీపీని ఎప్పటికప్పుడు ఎండగడుతున్న ఏకైక టీవీ ప్రైమ్. మేము అంతే సంతోషిస్తున్నాం. ఈ రోజు కూడా అసలు ఇది మేము అధికారంలోకి వచ్చేసాం, పర్వాలేదు, లైక్ డిబేట్లు కూడా వెళ్ళకూడదు అనుకున్నాం. ఇలాంటి వేస్ట్ కొడుకులతో డిబేట్ కదా మనకి ఇల్లు తక్కువ అనుకున్నాం. కానీ అలా కాదు, ఇంకా 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 ప్రజలకి మీ యొక్క టీవీల నుంచి జనాలకి ఏదో మంచి చూపించాలి, మేము చేసే అభివృద్ధి చూపించాలి, మేము చేసే న్యాయాన్ని చూపించాలి. నిజమైన ప్రభుత్వం అంటే ఇలా ఉండాలి, ఒక పాలన అంటే ఇలా ఉండాలి, చిత్తశుద్ధిగా నాయకుడి రాష్ట్రంలో ఉంటే ఎంత మంచి జరుగుతుందో ప్రజలకి తెలియజేయడం కోసం ఈ రోజు మళ్ళీ మేము స్టార్ట్ చేసామండి. రైట్ సోదరా, ఇప్పుడు బ్రహ్మనాయుడు గారు చాలా ప్రజల కోసం పోరాటం చేశారు. ఆయన కూడా మీడియాలో కూర్చొని జర్నలిస్ట్ పై ఆయన పైన కూడా కొంతమంది పనికిమాలిన కొడుకులు ఆయన్ని కూడా బెదిరించినటువంటి పరిస్థితి కూడా ఒక సామాన్య ప్రయత్నం చేశారు. అలా కాదు, కొంతమంది బ్రహ్మనాయుడు గారి మీద కూడా ట్రోల్ చేసి ఆయన కూడా బెదిరింపు కాళ్ళు చంపేస్తామని చెప్పినటువంటి ఈ పనికిమాల వెధవలు వైసీపీలో ఉన్నారు. మీకు తెలియదు, ఆయన చాలా పోరాటం చేశారు. అప్రిషియేట్ చేయాలి బ్రహ్మనాయుడు గారు. కదండి, బ్రహ్మనాయుడు భయపడే జర్నలిస్ట్ అది కాదు, దమ్మున్న జర్నలిస్ట్ బ్రహ్మనాయుడు. ముందుకు చూసుకుంటున్నారు. ఈ రోజు మీరు మేము చూస్తున్నాం. అందుకే ఈ రోజు ఈ యొక్క మన యొక్క గెలుపులో సగ భాగం ఆయనకు కూడా ఉందండి. మన గెలుపులో భాగం ఆయన భాగస్వామి. ప్రజల్ని గెలిపించే దాంట్లో ఆంధ్రప్రదేశ్ ముందుకు నడిచే విషయంలో బ్రహ్మనాయుడు గారి పాత్ర చాలా ఉంది. ఇలాంటి జర్నలిస్ట్ ఉంటేనే ఈ రాష్ట్రము, ఈ మీడియా బాగుంటుంది. ఇలాంటి జర్నలిస్టులు ఇంకా మనం పైకి తెచ్చుకోవాల్సిన బాధ్యత మనం సన్మానించుకొని సత్కరించుకోవాలి బ్రహ్మనాయుడు లాంటి వాళ్ళందరూ కూడా మనం. మన సీఎం గారు అన్నారు, చంద్రబాబు నాయుడు గారు, స్వేచ్ఛ వచ్చింది ఇప్పుడు మీకు, శుభ్రంగా హ్యాపీగా మళ్ళా మీకు నిష్పక్షపాతంగా నిస్వార్థంగా మళ్ళా ప్రజల వద్దకు వెళ్ళండి అని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు కూడా. ఎందుకంటే అణిచివేతకు గురైనటువంటి ఛానల్స్ చాలా ఉన్నాయి ఆయన ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. రైట్, మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. మనతోటి పెంటపాటి పుల్లారావు గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు. పుల్లారావు గారు, గుడ్ మార్నింగ్.